సరే సహజంగా అటువంటి వ్యాఖ్యలో వార్తలో లేకపోతే అభూత కల్పనలని వాళ్ళు భావిస్తున్నవి ఇటువంటివి జనసేన తెలుగుదేశం రెండు ఖండించడం సహజం, దాంట్లో పెద్ద ఇబ్బంది లేదు. అయితే తెలుగుదేశం స్ట్రక్చరు దాని ఎనాటమీ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఆ పార్టీ లీకులు ఇవ్వటంలో వాళ్ళు దెట్లో లీకులు ఇచ్చి ఫీడ్బ్యాక్ తీసుకుని అసెస్ చేసుకుంటారు, ఎవాల్యుయేట్ చేసుకుంటారు, ఎడ్యుకేట్ చేసుకుంటారు, దాన్ని బట్టి ఫర్దర్గా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన లీకే ఇప్పుడు ఆ రోజు ఆ సమావేశంలో పర్టికులర్గా ఆ ఇద్దరే ఎందుకు మాట్లాడారనే విషయం బయటకు వచ్చింది. వాళ్ళు లీక్ ఇవ్వకపోతే రాదు కదా. సో వచ్చింది, ఏం లేవనెత్తారు, ఇలా మాకు ఇబ్బంది ఉంది, మాకు వి మే బీ అవుట్ నెంబర్డ్ ఇన్ కేసు జనసేనకి ఎక్కువ సీట్లు ఇస్తే కనుక అనే అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు. దానికి ఆయన అన్నది ఏంటనేది మనకున్న సమాచారం 140 సీట్లు, మిగిలినవి వాళ్ళకి ఇస్తున్నాం, మీకు బీజేపీకి కూడా ఒక 5-6 ఇస్తారట. సో యూ మైట్ బి హ్యాపీ ఫర్ దాట్. సో ఈ క్రమంలో 46% ఓట్లు ఉన్నాయని, మనకు 46% ఓట్లు ఉన్న తర్వాత ఇంకా జనసేనతో పని ఏంటనే ప్రస్తావన కూడా యువనేత తీసుకొచ్చినట్టు సమాచారం. రేపొద్దున ఇవాళ చంకెక్కించుకుంటే రేపొద్దున ఆయన నెత్తికెక్కి డ్యాన్స్ చేస్తాడు, డ్యాన్స్ కడతాడు, అప్పుడు మనం తట్టుకోగలమా? ఇవి చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎక్కడా ఏది తెలియకుండా ఇంత నిర్దిష్టంగా సమాచారం అయితే నాకు చేరదు కదా. 1-10 సార్లు క్రాస్ చెక్ చేసుకుంటాను మీతో మాట్లాడే ముందర. నెత్తికి ఎక్కించుకోకపోయినా ఆయన సినిమాల్లో డాన్స్ చేస్తానే ఉన్నాడు కదా. అదే అది సినిమాల్లో స్క్రీన్ మీద. సో బాజీ గారు, సో ఇప్పుడు మీరు ఎట్లా చూస్తున్నారు ఈ డెవలప్మెంట్స్? సార్ నమస్కారం వాగ్దాన్ గారు, అదేవిధంగా ఈ ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు సుందరరాం చరణ్ గారికి, శ్రీనివాస్ చౌదరి గారికి, మన నాగేంద్ర గారికి, చూస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా మీ ద్వారా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను సార్. ఇది వాస్తవంగా రాజకీయ ఎన్నికల ముందు ఈ 3 నెలల ముందు జరిగేటువంటి ముద్దు మురిపాల ముచ్చట్లలో కాస్తంత ఆహ్లాదకరంగా ఉండటానికి మనం మాట్లాడుకోవడానికి పనికొచ్చే అంశాలుగా భావిస్తున్నాం సార్. వాస్తవానికి తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని రెండింటినీ కూడా కలిపినటువంటి బాధ్యత తీసుకుంది వైసీపీ అండి ఆంధ్ర రాష్ట్రంలో. ఎప్పుడు మొదలెట్టిన కాడి నుంచి వాళ్ళు మీ దత్తపుత్రుడు అంటే ఈ గోల పడలేగా మొత్తానికి అరాచకానికి పరాకాష్ఠగా చేరినటువంటి పరిస్థితుల్లో తాడిత పీడిత ప్రజల వైపు మాట్లాడటానికి పోయి వాళ్లే బాధించబడి పీడించబడి చివరికి ఒక్కటిగా చేసినటువంటి ఘనత మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ మాత్రానికే దక్కిందండి. ఈ వాస్తవాన్ని మనం కనుమరుగు చేసి ఈ రోజున అంకెల గారడీలో ఉన్నటువంటి ఈ సర్వేల్ని మనం లెక్కలేసుకున్నటువంటి పరిస్థితి పోతే, ఒకనాడు 2014 తర్వాత 14లో జరిగినటువంటి పొత్తుతో సంబంధమైనటువంటి అధికారం సాధించినటువంటి అధికారం, ఆనాడు తర్వాత జరిగినటువంటి ఏదైతే పితుకులాట, దాని మధ్యలో జరిగినటువంటి దుప్పట్లో పోట్లాట, ఇది బహిరంగమైన తర్వాత విడిపాట్లు ఏర్పాట్లుగా జరిగినటువంటి వాతావరణం తర్వాత అవినీతి వ్యతిరేకంగా ఎటువంటి కండిషన్ లేకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నేను సమర్థిస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి జనసేన పార్టీ మా కేంద్రంలో ఉన్నటువంటి మిత్రత్వ పార్టీగా మారిందండి. అనేక సందర్భాల్లో ఈ ప్రభుత్వాన్ని ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో విమర్శించాలని, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం జరపాలని చేసినటువంటి మమ్మల్ని కూడా ఆఖరికి అనేక బాధలకు గురి చేసినటువంటి ఈ యొక్క రాష్ట్ర పరిపాలనా వ్యవస్థకు వ్యతిరేకంగా ఈ రోజున మేము జనసేనతో ఉన్నటువంటి మిత్రత్వంతో ఒక ఊహ ఆలోచన, అదేవిధంగా ఒక పద్ధతైనటువంటి ఎన్నికల ఆలోచన జరుగుతూ ఉందండి. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పొత్తు ఎందుకు అవసరమైన జనసేన అధినేత ప్రకటించిన తర్వాత ఈ ఎన్నికల పొత్తులో ఉన్నటువంటి ఈ యొక్క గుద్దులాటలో ఆ తర్వాత ఏర్పడేటువంటి లెక్కల పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం ఈ రోజున భారతీయ జనతా పార్టీ లేదండి. నేటికి ఉన్నటువంటి వాతావరణం ప్రకారం మా లెక్క, మా మిత్రత్వం, మాకు ఉన్నటువంటి పద్ధతి ప్రకారం మేము ఉన్నటువంటి విధానం ఏదైతే ఉందో మాది ఒకటే స్లోగన్ వెళ్తున్నామండి. దేశాన్ని 2 సార్లు పరిపాలించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని తెలియజేస్తూ ఆంధ్రాలో ఒకసారి, కేంద్రంలో మరోసారి, ఇదే నినాదంతో ఇవాళ రాష్ట్ర ప్రజల ముందుకెళ్లేటువంటి ప్రయత్నాలు మా భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్త కేడర్ చేసినటువంటి ప్రచారంగా మేము వెళ్తున్నామండి. దీని నిమిత్తమే రాష్ట్రంలో కూడా చక్కటి సమావేశాలు జరుగుతాయి. ఈ రోజు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులండి. జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన సరైనది మేము ఖచ్చితంగా అర్థం చేసుకుంటాం. వారి యొక్క విధాన ఆలోచనలు కూడా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారండి. రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయమైనటువంటి పరిస్థితులు కావాలనేటువంటి ఆలోచనతో ఈ రోజుకి భారతీయ జనతా పార్టీ ఉందండి. ఏదైతే ఈ అరాచక పాలనకి సమయం వచ్చింది, దీనికి అదే విధానంలో కొన్ని అంశాలు వెళ్తున్నటువంటి పద్ధతి ఇది అంతర్గత. ఇక్కడ ఏమవుతుందంటే సరికొత్త విధానం జరుగుతూ ఉందండి. సోషల్ మీడియాలో కానీ, బయట ఊహాల్లో కానీ, లేకపోతే గోగుల్ ప్రచారంలో కానీ సరికొత్త ప్రచారం ఏంటంటే, నేను వైసీపీ అనుకోండి,
నేనే టీడీపీ కండువా వేసుకుంటాను, టీడీపీ బ్యానర్ వెనకాల పెడతాను, నేను వైసీపీని తిడతా ఉంటాను. నేను వైసీపీ, నా మెడలో టీడీపీ, నా వెనకాలేమో పసుపు, నేను తిట్టేదేమో వైసీపీని. ఇది సరికొత్తమైనటువంటి పోకడపోయిందండి. ఇది కొత్త రకమైనటువంటి వ్యూహాలు జరుగుతూ ఉంది. అలాగే ఈ రకమైనటువంటి పందాలు ఏమవుతున్నాయంటే ఎవరిని తిడుతున్నారో ఎవరెవరిని తిడుతున్నారో అసలు ఏం జరుగుతుందో అర్థం కానటువంటి గందరగోళ స్థితికి తీసుకెళ్లడం కోసం రాజకీయ వ్యూహ ప్రతి వ్యూహాలు ఒక పన్నాగం ప్రకారం పోతున్నాయి. వాగ్దాన్ గారు బహుశా అందులో ఒక అయి ఉండొచ్చు, లేదా ఒకవేళ నచ్చావు కాబట్టి నువ్వు గిచ్చినా మాకు నొప్పి లేదనేటువంటి భావంతో ఏదన్నా జరిగి ఉండొచ్చు. నాయకుని తర్వాత రెండో తరం పెద్దలకు కనుక మాటలు జరిగితే దాని ఫలితాలు తీసుకునేటప్పుడే ఇక్కడ మేము పవన్ కళ్యాణ్ గారి నుంచి ఒక మాటగా చెప్పగలుగుతామండి వారి గురించి. ఈ రాష్ట్రంలో ఎటువంటి ఆలోచన లేకుండా ప్రజల కోసం సేవ చేయడం కోసం తన యొక్క రంగాన్ని వదిలిపెట్టి రాళ్లతో దెబ్బలు తినుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలకి ఒక కేరా పట్రస్ గా మారాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తిగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన మీద ఎటువంటి అవినీతి మచ్చలు లేవు, ఎటువంటి స్వార్థ రాజకీయమైనటువంటి చరిత్ర లేదు, ఎటువంటి లాలూచి వ్యవహారాలు కూడా లేవు. కాకపోతే ప్రజల తరపున నిలబడి పోట్లాడేటువంటి ఆలోచనతో పోతున్నటువంటి ఆయన యొక్క